ఎంవీరావు గారితో మాట్లాడదాం. ఎంవీరావు గారు, కరోనా కొత్త స్ట్రెయిన్ భారత్లో అడుగు పెట్టేసింది. ఇది 70% వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు. మొదటి ఛాలెంజ్ దీన్ని కట్టడి చేయడం అనేది ఎలా ఉండాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ప్రతి వైరస్ లో కూడా ఈ మ్యూటేషన్ అనేది సర్వసాధారణం. అంటే సాఫ్ట్వేర్ మ్యూటేషన్ దాదాపు ప్రతి వారం జరుగుతుంటాయి. కొన్ని వందల సార్లు ఈ కోవిడ్-19 వైరస్ లో చిన్న చిన్న జన్యు క్రమంలో మార్పులు తాగేది. అయితే ఈ జన్యు క్రమంలో అంటే జీనోమిక్ సీక్వెన్స్ దీని సీక్వెన్స్ లో ఎక్కువ భాగం మారినప్పుడు దాన్ని కొత్త స్ట్రెయిన్ ఉద్భవించారు. ఇది ఇంగ్లాండ్ లో ఉన్న కెంట్ ప్రాంతంలో అంటే సదరన్ పార్ట్ ఆఫ్ లండన్ ఏమైందంటే వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు సాధారణంగా ఆర్టీపీసీఆర్ 3 జీన్స్ టెస్ట్ చేస్తారు. వాళ్ళు 2 జీన్సే వస్తున్నాయి, ఒక జీన్ రావట్లేదు. అలాగే పేషెంట్స్ కి సింప్టమ్స్ ఉన్నాయి. కాబట్టి అనుమానం వచ్చి యూకేలో ఏంటంటే ప్రతి చోట కూడా ప్రతి పాపులేషన్ లో ఈ కోవిడ్ వైరస్ జీనోమిక్ సీక్వెన్స్ ని తరచూ పరీక్ష చేస్తుంటారు. మార్పులు వస్తున్నాయని ఆ కన్సార్టియంలో చెక్ చేసినప్పుడు వీరు సిగ్నిఫికెంట్ చేంజెస్ కనపడ్డాయని కొత్త స్ట్రెయిన్ గుర్తించారు. దీనికి వాళ్ళు వెంటనే చేశారంటే దీన్ని చూస్తే ఇది దాదాపు 70% రావు గారు, మీ ఆడియో ప్రాబ్లం ఉంది. మరోసారి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఎంవీరావు గారితో మాట్లాడదాం. రావు గారు, ఇప్పుడు దాదాపు లండన్ నుంచి వచ్చినటువంటి చాలామంది ప్రయాణికులకు ఇప్పుడు టెస్టులు చేస్తే కొంతమందికి పాజిటివ్ కనిపించిన నేపథ్యంలో ఒకవేళ వారిలో ఈ కొత్త స్ట్రెయిన్ ఉంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం కూడా మన దేశంలో ఫ్లూ చూస్తూ ఉన్నాం. ఈ ఫ్లూ వైరస్ కూడా దాని జెనెటిక్ సీక్వెన్స్ ని ప్రతి సంవత్సరం మార్చుకొని కొత్త స్ట్రెయిన్ వచ్చి ప్రతి సంవత్సరం చాలా మందికి ఫ్లూ వస్తూ ఉంటుంది. అదేవిధంగా కరోనా వైరస్ దానికి మాత్రం ఏమాత్రం ఎక్సెప్షన్ కాదు. ఎందుకంటే ఇది కూడా జన్యు ప్రవర్తన మారినప్పుడు అంటే మ్యుటేషన్ చెందినప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే మనం గమనించాల్సింది, ఇది ఫస్ట్ మనం నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇంతకు ఉన్న కోవిడ్-19 వైరస్ కంటే ఈ స్ట్రెయిన్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. అంటే దాదాపు 70%. మన దేశంలో ఉన్న పాపులేషన్ కి, మన దేశంలో ఉన్న ప్రజల బిహేవియర్ కి, ఓవర్ క్రౌడింగ్ చూస్తే ఈ మధ్య నిర్లక్ష్యం అవుతుంది. కాబట్టి ఇది చాలా వేగంగా వచ్చింటే మనకి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో పేషెంట్లు వస్తారు. అప్పుడు మన హాస్పిటల్స్ దీన్ని తట్టుకోలేవు. అదొక ప్రాబ్లం. సెకండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వైరస్ అంత సీరియస్ వైరస్ కాదు. అంటే ఇంతకుముందు వైరస్ లానే ఉంటుంది. దీనివల్ల మోర్టాలిటీ ఎక్కువ లేదు, మాలిటీ ఎక్కువ లేదు. 2. మూడవది ఏంటంటే ఇంతకుముందు కోవిడ్-19 వచ్చి తగ్గిపోయిన వాళ్ళకు కూడా ఈ స్ట్రెయిన్ వల్ల మళ్ళీ కోవిడ్ రావచ్చు, కాకపోతే తీవ్రంగా ఉండదు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం వచ్చే వ్యాక్సిన్స్ వల్ల ఇచ్చే వ్యాక్సిన్స్ కి పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ వల్ల ఈ స్ట్రెయిన్ కూడా ఆపొచ్చు. కానీ ఇప్పుడు మనం చూస్తే జనాల్ని సాధారణ జీవనం రోడ్డు మీద ఎవరు మాస్క్ వేసుకోవట్లేదు. హాస్పిటల్లో కూడా పేషెంట్స్ తగిన అటెండెన్స్ కూడా మాస్క్ వేసుకోవట్లేదు. అంటే నిర్లక్ష్యం పెరిగిపోయింది. ఒక విధమైన ధైర్యం వచ్చేసింది, ఏం కాదులేని. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కూడా తప్పకుండా ఏ స్ట్రెయిన్ వచ్చినా సరే, ఇవాళ ఈ స్ట్రెయిన్ వచ్చిన ఇంకో స్ట్రెయిన్ రావచ్చు, ఇంకో స్ట్రెయిన్ రావచ్చు. ఈ వైరస్ లో కామన్ కాబట్టి అవి పట్టించుకోకుండా ప్రజలు మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, చేతులు చాలా సరిగ్గా శానిటైజ్ చేసుకోవాలి. ఈ 3 సూత్రాలు తప్పకుండా పాటించాలి ఎంత స్ట్రెయిన్ వచ్చినా సరే. ముఖ్యంగా ఇప్పుడు ఈ కొత్త స్ట్రెయిన్ వచ్చినప్పుడు అంతటి వచ్చిన ప్రయాణికుల్లో ఏ స్ట్రెయిన్ ఉందో నేషనల్ వైరస్ ఆ జెనెటిక్ సీక్వెన్స్ చేయాలి, ఇప్పుడు జీనోమ్ సీక్వెన్స్ చేయాలి. అది పరీక్షించిన తర్వాత మనకు తెలుస్తుంది ఏ వైరస్ వచ్చిందో. ఏ వైరస్ వచ్చినా సరే అది స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే ప్రజలకు ప్రజలే తనను రక్షించుకోవాలి. ముఖ్యంగా మాస్క్ బాగా ధరించాలి. చాలా మందికి మళ్ళీ పదే చెప్తున్నా కానీ డ్రెస్ చేస్తున్నారు, చేయకూడదు. ఎందుకంటే మన దేశం ఇంకొక వేగం కట్టుకోలేదు. మన ఆరోగ్య వ్యవస్థ కానీ మన హాస్పిటల్స్ కానీ ఒకేసారి అనేక వేల సంఖ్యలో కేసులు వస్తే మన ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోతుంది. చాలా వరకు మన ఎకనామిక్ సిస్టమ్ ఎకనామిక్ దెబ్బతింటుంది. కాబట్టి ప్రజలందరూ అది గమనించి జాగ్రత్త చెప్పట్లేదు తీసుకోవాలి. ఎందుకంటే ప్రారంభ దశలో చాలా మంది భయపడి బాగా జాగ్రత్త తీసుకున్నారు. దానివల్ల మన దేశంలో ఈ ఎపిడమిక్ చాలా లేట్ గా స్టార్ట్ అయింది. అదే జాగ్రత్త ఇప్పుడు తీసుకుంటే ఈ సెకండ్ వైరస్ కానివ్వండి, ఇంకో స్ట్రెయిన్ కానీ ఇంకో స్ట్రెయిన్ ఏది వచ్చినా కానీ మనకేం కాదు. అయితే ఇక్కడ కరోనా వ్యాప్తి చెందకుండా మనం గతంలో అనుసరించినటువంటి విధానాలే ఇప్పుడు కూడా అనుసరిస్తే సరిపోతుందా? అంటే WHO గత విధానాలను అనుసరిస్తే సరిపోతుందని అంటోంది. నిజానికి భారత్ లాంటి దేశంలో ఇప్పుడు ఇంత వేగంగా వ్యాప్తి చెందేటటువంటి ఇంత 70% ఎక్కువగా వ్యాప్తి చెందేటటువంటి స్ట్రెయిన్ వస్తే గత విధానాలే మనం అవలంబిస్తే సరిపోతుందా? కఠినంగా అవలంబిస్తారు. గత విధానాలే కఠినంగా. ఉదాహరణకి ఇప్పుడు 8 మంది ప్రయాణికులు వచ్చారు, వారిని వెంటనే స్ట్రిక్ట్ గా ఐసోలేట్ చేయాలి, వారికి సరైన పరీక్షలు నిర్వహించాలి, వారి వైరస్ యొక్క సీక్వెన్స్ తెలుసుకోవాలి, వారి వైరస్ పూర్తిగా లేదని నిర్ధారించిన తర్వాతే వారిని బయటికి వదిలిపెట్టాలి.
అదేవిధంగా ఏ ప్రయాణికుడైనా వచ్చిన ప్రయాణం ఎవరైనా సరే యూరోప్ వచ్చే ప్రయాణం అందరినీ కూడా కనీసం 7 రోజుల పాటు క్వారంటైన్ చేయాలి. అదేదో ముక్కుడుగా కాకుండా స్ట్రిక్ట్ గా ఆరోగ్య కార్యకర్తల సమక్షంలో వారి పర్యవేక్షణలో స్ట్రిక్ట్ ఐసోలేషన్ చేయాలి. దీన్ని ప్రజలు సహకరించాలి. చాలా మంది 7 రోజులు కానీ కొంత బయటకు వచ్చేస్తున్నారు. చాలా మంది చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తున్నారు. వారు వాళ్ళ ఫ్యామిలీ మీటింగ్స్ కోసం లేకపోతే ఫంక్షన్ వస్తున్నారు కాబట్టి వాళ్ళు వెంటనే 7 రోజులు ఈ క్వారంటైన్ కాకుండా బయటికి వచ్చే అవకాశం ఉంది. వారికి బాగా ఎడ్యుకేట్ చేయాలి. సమాజం కోసం, వారి కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం వారు తప్పకుండా అత్యంత కఠినంగా 7 రోజులు వేరే ఉండాలి. అది తప్పదు. అలా చేయని పక్షంలో మళ్ళీ మనకు ఈ పాండమిక్ మన దేశంలో ఎక్కువ అవకాశం ఉంది. ఎంవీరావు గారు, మీరు ఇంతకు ముందు అన్నట్టుగా ఇప్పటి వరకు మనం అనుసరించిన విధానమే దీన్ని కట్టడి చేయడానికి, ఏది మాస్కులు వాడడం కానీ, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, లేకపోతే శానిటైజ్ చేసుకోవడం కానీ, ఇవి. దీంతో పాటు ఇప్పుడు ఇది అత్యంత వేగంగా విస్తరిస్తుందని చెబుతున్న నేపథ్యంలో ఆ ప్రమాదమే దీంట్లో ఎక్కువగా ఉందనేది ఇప్పటి వరకు మనకు కనిపిస్తున్న అంశం. సో లాక్డౌన్ లాంటి పరిస్థితులు మళ్ళీ వస్తాయా? మహారాష్ట్రలో అన్ని పట్టణాల్లో రాత్రిపూట కర్ఫ్యూ పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇప్పుడు. అంటే లాక్డౌన్ పెట్టడానికి కారణం ప్రజల ప్రవర్తన. ఇప్పుడు ప్రజలు సక్రమంగా మాస్క్ వేసుకొని మనం ఇందాక అనుకున్నట్టుగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పరిశుభ్రత పాటిస్తూ అనవసరమైన ఫంక్షన్స్ కి ఎక్కువ గుమిగుగా ఉంటే చాలు. అలా చేస్తే లాక్డౌన్ అవసరం రాదు. కాకపోతే మన ప్రజలు మీరు చూస్తున్న రోడ్ల మీద కానివ్వండి, ఫంక్షన్స్ లో కానివ్వండి, ఎక్కడ కూడా ఏ మాత్రం భౌతిక దూరం పాటించడం లేదు. మాస్క్ వేసుకోవట్లేదు. వేసుకున్నదాన్ని సరిగా వేసుకోరు, ముక్కు కవర్ చేయరు. మాస్క్ ని పదే చేతితో ముట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇందాక చెప్పిన ఫంక్షన్స్, ముఖ్యంగా వివాహాలు బాగా అటెండ్ అవుతున్నారు. పరిమిత సంఖ్యలో చెప్పినా కానీ గవర్నమెంట్ వేల సంఖ్యలో అటెండ్ అవుతున్నారు. ఈ మధ్య ఎలక్షన్లు చూస్తే మన ప్రజలు గుమికూడారు బాగా. ఇవన్నీ చూస్తే మన ప్రజల ప్రవర్తన మారకపోతే, మరీ ఎక్కువ సంఖ్యలో అంటే మన ఆరోగ్య వ్యవస్థ దెబ్బతిని మనకు బెడ్ సరిపోకపోతే, మరణాల సంఖ్య మరీ ఎక్కువైతే అప్పుడు లాక్డౌన్ ఆలోచించాలి. కానీ మిగతా సమయంలో లాక్డౌన్ ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే లాక్డౌన్ వల్ల మనం విపరీతంగా నష్టపోతాం ఎకనామికల్ గా. అదే కాకుండా లాక్డౌన్ ఎన్నో చేస్తాం. ఇప్పుడు ఈ స్ట్రెయిన్ వచ్చింది, కొన్నాళ్ళు ఇంకో స్ట్రెయిన్ రావచ్చు, కొన్నాళ్ళు ఇంకో స్ట్రెయిన్ రావచ్చు. అలా ప్రతి స్టేజ్కి మన లాక్డౌన్ చేసుకుంటూ పోతే మన భారతదేశం స్తంభించిపోతుంది. మన దేశం ఈ కెనాట్ ఎఫోర్డ్ ఈ లాక్డౌన్. అందుకనే ప్రతి పౌరుడు కూడా చాలా బాధ్యతాయుతంగా దేశం కోసం, వాళ్ళ కుటుంబం కోసం, అతని కోసం తప్పకుండా ఈ ఆరోగ్య సూత్రాలు పాటించాలి. లాక్డౌన్ పరిష్కారం కాదు. లాక్డౌన్ రావద్దనే కోరుకున్నాం. ఎందుకంటే లాక్డౌన్ మనం ఎంత అనుభవించాం, ఇంత తెలుసు, ఎంత మనం సఫర్ అయ్యాము. అందుకనే లాక్డౌన్ రాకుండా ఉండాలంటే ప్రతి పౌరుడు చాలా బాధ్యతగా మెలగాలి. టీవీల ద్వారా ఈ విషయంలో టీవీలు చాలా పెద్ద పాత్ర పోషించాయి. తప్పకుండా మళ్ళీ టీవీ ద్వారా అందరికి కూడా హెల్త్ ఎడ్యుకేషన్ మనం చేస్తూ ఉండాలి. అదేవిధంగా స్కూల్స్ లో కానివ్వండి, అది రాజకీయ నాయకులు కానివ్వండి, సినిమా యాక్టర్లు కానీ, సెలబ్రిటీస్ కానివ్వండి, కూడా ప్రజలకు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఈ ఆరోగ్య సూత్రాలు. అప్పుడే కానీ మన ప్రజలు వినరు. రైట్ సార్. అయితే ఇప్పుడు వేగంగా ట్రాన్స్మిషన్ అనేది ఒకటి, మ్యూటేషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి అనేది ఒకటి. ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే మరో కొత్త రకం కూడా, ఈ కొత్త మ్యూటేషన్స్తో మరో కొత్త స్ట్రెయిన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందనుకోవాలా? తప్పకుండా. ఎందుకంటే మీరు చూస్తే మనకి ఇంతకుముందు కరోనా వైరస్లు కానివ్వండి, మామూలు జలుబు కలగజేసే వైరస్ కానివ్వండి, ఫ్లూ కలగజేసే వైరస్లు కానివ్వండి, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. అందుకే ప్రతి సంవత్సరం జలుబు వస్తుంది, ప్రతి సంవత్సరం చాలా మంది ఫ్లూ వస్తుంటుంది. అదేవిధంగా కరోనా వైరస్ కూడా అది ఎగ్జెప్షన్ కాదు. ఇలాగే కరోనా వైరస్ కూడా దాదాపు సంవత్సరం ఒకసారి మారవచ్చు, కొత్త స్టేజ్ రావచ్చు. కావున అదృష్టం ఏంటంటే ఒకసారి వ్యాక్సిన్ ప్రొడక్షన్ తర్వాత కొత్త స్టేజ్ కి వ్యాక్సిన్ ప్రొడ్యూషన్ కష్టం కాదు. అప్పుడు మన ఫ్లూ వైరస్ కి ప్రతి సంవత్సరం మనకి కొత్త వ్యాక్సిన్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ వ్యాక్సిన్ ప్రిపేర్ అయింది కాబట్టి కొంచెం కంప్యూటరైజ్ చేసి కొంచెం మనం ప్రయోగాలు కొంచెం మార్చి ఇంకో కొత్త టీకాని మనం ప్రజలు కొత్త వ్యాక్సిన్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సో కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతం వచ్చిన స్ట్రెయిన్ ఇప్పుడున్న వ్యాక్సిన్లకి సరిపోతుంది. అంటే ఇప్పుడు వ్యాక్సిన్ నిరోధించగలవు, ప్రివెంట్ చేయగలవు. ఆల్రెడీ కరోనా వచ్చిన వాళ్ళకి మళ్ళీ స్ట్రెయిన్ తో కరోనా రావచ్చు, కోవిడ్ రావచ్చు, వచ్చినా కానీ తీవ్రంగా ఉంటుంది, మైల్డ్ గా ఉంటుంది. మరణ శాతం కూడా ఎక్కువ లేదు. ప్రస్తుతం ఇంకా దాన్ని పరిశీలిస్తున్నారు. అంటే సెప్టెంబర్ లో వచ్చింది ఈ వైరస్, ఇప్పుడు కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటిదాకా కూడా ఎక్కడా కూడా దీని వల్ల ఎక్కువ మంది మరణించారు, ఈ తీవ్రమైన జబ్బు కలగజేస్తుంది ఎక్కడ దాఖలు లేవు. అంటే మనకి ఇప్పుడు చలికాలం ఉండటం కానీ, పండుగ సీజన్ రాబోవడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకవేళ ఇండియాలో ఇప్పుడున్న వారిలో లక్షణాలు కనిపించిన భవిష్యత్తులో అది పెరుగుతూ పోయినా దీని ట్రాన్స్మిషన్ వేగం కూడా మనం చూస్తున్నాం కాబట్టి, స్ప్రెడింగ్ అవుతున్నటువంటి విధానం అది ఇంకా ప్రమాదకరంగా ఉంటుందా అనేది ఒక అనుమానం కలుగుతుంది. చలికాలం ఒకటి, సీజన్ ఒకటి, పండుగ సీజన్ ఒకటి. అంటే ఈ కోవిడ్ అనేక దేశాలని బాగా మెడికల్ గా బాగా అభివృద్ధి దేశాలు, ఇటలీ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, యూకే కానివ్వండి, యుఎస్ కానివ్వండి,
అత్యంత పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ దేశాలు కూడా దీన్ని ఏమాత్రం అర్థం చేసుకోలేకపోయాయి. దాని ఇష్టం బిహేవ్ చేస్తుంది, ఒకసారి ఎక్కువ అవుతుంది ఒకసారి తక్కువ అవుతుంది. కాబట్టి మన దేశం దానికి ఎగ్జిస్టింగ్ కాదు. కాకపోతే ఇందాక డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు మన దేశంలో ప్రజలకు ఏదో ఇమ్యూనిటీ ఉంటుంది, దానివల్ల రికవరీ రేట్ ఎక్కువగా ఉంది, మోర్టాలిటీ అంటే మరణాలు తక్కువగా ఉన్నాయి. ఇటలీలో దాదాపు 10-15% చనిపోయిన దాఖలు ఉన్నాయి, మన దగ్గర కేవలం 1.5% చనిపోయారు. ఒక విధంగా అదృష్టవంతం. కానీ ఈ అదృష్టం అడ్వాంటేజ్ తీసుకొని ఆరోగ్యశాలు పాటిస్తే తప్పకుండా మనం ఈ కొత్త స్థితిని కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలం. కాకపోతే ఏంటంటే ప్రజలు మనం చెప్తుంటే భయం లేదు, తీవ్రత లేదు, వ్యాక్సిన్స్ చెప్తుంటే నిర్లక్ష్యం ఎక్కువ అవుతుంది. ప్రజల్లో కొంత అవగాహన రావాలి, అంటే భయపడకూడదు, అదే విధంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం తప్పకుండా ప్రజలు అర్థం చేసుకోవాలి. కుటుంబంలో సభ్యులు కానివ్వండి, ఇతర ప్రజలు తప్పకుండా దీని గురించి ఎప్పుడు ప్రజలు ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ.